హైదరాబాద్ నుండి జనగామకు వచ్చి యువకులను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన 6 నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో అమ్మాయి విషయమై ఏర్పడిన గొడవ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు 2 కార్లలో జనగామకు చేరుకుని ఫిర్యాది డుంపాటి అభిలాష్తో పాటు అతని స్నేహితులను బలవంతంగా తీసుకెళ్లి దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. 7/2/2026 ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో జనగామ పట్టణంలోని పాలకేంద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా నిందితుల పోలీసుల చేతికి చిక్కారు. అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 2 కార్లు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఈ ఆపరేషన్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏసీపీ పండారి చేతన్ నితిన్, జనగామ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. 9/1/2026 రోజున ఒక జనగామ పట్టణంలో కిడ్నాప్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ వాహనాలు తనిఖీ చేసే భాగంలో ఒక 7 వ్యక్తులను ఒక ఈ మంత్ 9/1/2021 నేరం చేసిన వ్యక్తులు ముఖ్యంగా ఈ విక్రమ్ అండ్ రాహుల్, అరవింద్ మరియు బన్నీ, సాయి కిరణ్ అండ్ నరేష్ అనే వ్యక్తులు కూడా విక్రమ్ తీసుకొని వచ్చి ఒక అబ్బాయిని ఇక్కడ కొట్టి కిడ్నాప్ చేయడం జరిగింది. సుమారు 4 గంటల సమయంలో పెంబర్తి తీసుకుపోయి అబ్బాయిని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం లక్నవరం పోతుంటే పాలకేంద్రం దగ్గర వాళ్ళని 6 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విక్రమ్ను అభిలాష్ అనే వారిద్దరు కూడా ఒక అమ్మాయి లవ్ విషయంలో గొడవపడ్డ తర్వాత ఆ గొడవలో భాగంగా విక్రమ్ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మన జనగామ టౌన్లో కిడ్నాప్ చేసి కొట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 10 గంటలకు అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది.